ఇతని పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టేసి నువ్వు అర్జెంటుగా స్పాన్సర్ చేయమంటారు, వాళ్ళు గబక్కన స్పాన్సర్ చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఫీజు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇది ఇదివరకు ఏంటంటే ఒక ఆడిటింగ్ సిస్టమ్ లేదు. ఫండింగ్ వచ్చిందని చెప్పేవాళ్ళు, అది లెక్క ఖర్చు పెట్టేసామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులు ఈ సిస్టమ్ కూడా తీసేసి ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకులోనే పెట్టాలి. అమిత్ షా చాలా క్లియర్గా దాని మీద వాళ్ళు గవర్నమెంట్ బ్యాంకులోనే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎన్జిఓ లైసెన్స్ అంటే ఖచ్చితంగా ఆడిటింగ్ రిపోర్ట్ ఇస్తేనే ఎన్జిఓ లైసెన్స్ రెన్యువల్ ఉంటుంది, లేకపోతే తీసేస్తారు. దాంతో ఏమైపోయింది, వేల కొద్ది, ఒకటి కాదు రెండు కాదు, వేల కొద్ది క్రైస్తవ సంస్థలు ఇట్లా ఫండింగ్లు తీసేసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీకు కొన్ని సభలు జరుగుతుంటాయి, సువార్త సభలని, ఆ సభలకి ఎక్కడి నుంచినో తీసుకుని వస్తారు ఆటోల్లో వీటిట్లో, వాళ్ళకి భోజనాలు బిర్యానీలు ప్యాకెట్లు అవన్నీ ఇస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు? అవి విదేశాల నుంచి. యాక్చువల్గా మత ప్రచారం కోసం డబ్బులు తీసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాల ద్వారా తీసుకుంటారు. ఇవన్నీ చెక్ పెట్టాడు మోడీ వచ్చాక. ఇది క్రైస్తవ సంస్థలకి చాలా కసి ఉంది. ఆ క్రైస్తవ సంస్థలు కాంగ్రెస్తో చెప్తున్నాయి, కాంగ్రెస్ పార్టీనేమో ఉట్టి క్రిస్టియానిటీ అన్న ప్రాతిపదికన వెళ్తే దేశవ్యాప్తంగా దెబ్బతింటాం, బీజేపీ హిందుత్వ పాయింట్తో ఉంది కాబట్టి అని ఆలోచిస్తుంది. అందుకని వివిధ రాష్ట్రాల్లోని లీడర్లే క్రిస్టియన్ లీడర్స్ అని పెట్టి దాన్ని పికప్ చేయాలనుకుంటోంది. అంటే ఆ ఇష్యూని లేవనెత్తి బీజేపీని దెబ్బకొట్టాలనుకుంటోంది. అందుకు ఇప్పుడు ఒక సాధనం కింద ఉపయోగపడింది ఇక్కడ షర్మిల.